చాలామంది జేఎన్‌టీయూహెచ్ పాస్డ్ ఔట్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా ఆర్15, ఆర్16 వాళ్ళు. ఇక ఆ తర్వాత ఆర్18 కూడా మొదలైపోయింది. సో, ఏంటంటే ఈ ఆర్15 గానివ్వండి, ఆర్16 గానివ్వండి, ఆర్18 గానివ్వండి, ఇప్పుడు మా ఎగ్జామ్స్ ఛాన్సెస్ అయిపోయినట్టేనా? ఈ జేఎన్‌టీయూహెచ్ ఫైనల్ అప్డేట్ ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఆర్15ని పిలవడం మానేశారండి కాలేజెస్లో. మరి ఏం చేయాలి? ఆర్16 కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నీ అయిపోయినట్టే. మరి ఏం చేయాలి? ఆర్18 ఇంకా మొదలవబోతుంది. లేటరల్ ఎంట్రీలతో మొదలవుతుంది 2019లో స్టార్ట్ అయిన వాళ్ళతో. సో మరి ఏం చేయాలి? ఇప్పుడు ఛాన్సెస్ అయిపోతే ఏంటి పరిస్థితి అంటే, ఛాన్సెస్ అయిపోతే ఏంటంటే జనరల్‌గా మీరు ఏం చేస్తుంటారు? అటానమస్ అయినా కానివ్వండి, అటానమస్ వాళ్ళకి వాళ్ళ రెగ్యులేషన్ వాళ్ళదే. అఫిలియేటెడ్ వాళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి మీరు ఎక్కడ రాస్తారు? కాలేజీలో రాస్తారు. ఎగ్జామ్ ఫీజు అనేది మీరు ఎక్కడ కడతారు? కాలేజీలో కడతారు. మరి ఈ ఛాన్సెస్ అయిపోతే కాలేజీకి మీకు సంబంధం ఉండదు. యూనివర్సిటీకి పోయి రాసుకోవాలి. కాలేజీలో మీకున్న అదృష్టం ఏంటంటే కాలేజీలో యూనివర్సిటీకి వెళ్ళి రాసుకునే దానికి ఫీజులు కట్టించుకుంటూ ఉంటారు. కొన్ని కాలేజీలో యూనివర్సిటీ పోయి కట్టుకోండి అంటారు. దాన్నే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అని, స్పెషల్ సప్లీ ఎగ్జామినేషన్స్ అని అంటారనమాట. అయితే ఇప్పుడు ఛాన్సెస్ అయిపోయినాయి. ఆర్18 వాళ్ళు స్టార్టింగ్ బ్యాచ్ 2018, 2019 లేటరల్ ఎంట్రీతో ఇవి ఒక్కొక్క బ్యాచ్ కట్ అయిపోతుంటాయి. సో ఇంకా మొదలవ్వాలి ఆర్18కి. ఈ సంవత్సరం అయిపోయాక మొదలైపోతుంది. ఇక తర్వాత వీళ్ళు కూడా వీళ్ళతో పాటు రావాలి. అయితే మొన్న వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి ఈ ఆర్18 వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అంటే వీళ్ళకి కూడా ఛాన్సులు అయిపోయాక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకు వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ పడతాయి. పడినప్పుడు ఇక యూనివర్సిటీ పోయి రాసుకోవాలి. మీరు అనుకుంటారేమో వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అయినా, స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ అయినా యూనివర్సిటీలు రాస్తే జాలి తలిచి వదిలేస్తారు, లూజ్ కరెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. కాదండి, సీసీ కెమెరాలు మధ్య రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ, పేపర్ వాల్యుయేషన్ విధానం కానీ మీకు ఏ రెగ్యులేషన్ ప్రకారంగా జరిగినాయో ఆ రెగ్యులేషన్ పరంగా మార్క్స్ వెయిటేజ్తో సహా ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఏమీ మార్పు ఉండదు. ఇంకా మీకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అడిషనల్ కాలేజీలో ఉంది సింపుల్గా ఇచ్చేస్తే అయిపోయాయి. కానీ యూనివర్సిటీ కట్టాలంటే చాలా తతంగా ఉంది. అది సిలబస్ మీరే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇంకా పాత రెగ్యులేషన్లో రాసేవాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళకి ఛాన్సెస్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అంటే ఆర్18 అన్నీ కాదు, కొన్ని. సో ఇక లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ అంటే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అంటాం కదా, వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ స్పెషల్ సప్లై ప్రిపేర్ అవ్వండి ఇక. ఓకేనా? సో ఇక ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇది చాలా తేడా ఉందండి దానికి దీనికి.